ఒక చిన్న స్టోరీ చెప్తా. లాస్ట్లో జావాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. అదేంటంటే ఒకసారి నేను హాస్టల్లో ఉండేవాడిని. ఆ హాస్టల్లో మేము 3 మెంబర్స్ ఉండేవాళ్ళం. అయితే మా మా వంట మేమే చేసుకోవాలి. సో కిచెన్లో 3 డబ్బాలు ఉన్నాయి. ఆ 3 డబ్బాల్లో ఒకటేమో రైస్ కోసం యూజ్ చేసేవాళ్ళం, ఇంకోటేమో షుగర్ కోసం యూజ్ చేసేవాళ్ళం, ఇంకోటేమో బిస్కెట్స్ కోసం యూజ్ చేసేవాళ్ళం. అలా 3 డబ్బాలు యూజ్ చేసేవాళ్ళం. అయితే వేరే బయట నుంచి ఒక ఫ్రెండ్ ఆ రోజు రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు కిచెన్లో వెళ్ళి వాడికి ఇష్టమైన డిష్ ఏదో చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే నెక్స్ట్ రోజు మేము వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఒకడు టీ పెట్టాలనుకున్నాడు. ఆ టీ కోసం ఏం చేశాడంటే పాలు అవన్నీ గ్యాస్ మీద పెట్టాడు. పాలు మరుగుతున్న తర్వాత టీ పొడి అన్నీ వేశాడు. ఇప్పుడు ఏం చేశాడంటే దాంట్లో నుంచి షుగర్ డబ్బాలో నుంచి షుగర్ వేయాలనుకున్నాడు. కానీ షుగర్ డబ్బా ఓపెన్ చేసి చూస్తే అందులో బిస్కెట్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే నిన్న వచ్చిన ఫ్రెండ్ ఎవడైతే ఉన్నాడో వాడు జస్ట్ మెస్ చేసాడు. అంటే షుగర్ డబ్బాలో బిస్కెట్ డబ్బాలో ఇట్లా అలా అంటే మార్చేసాడు ప్రోడక్ట్స్. దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ మొత్తం మెస్ అయిపోయింది. ఈ టీ అనేది మేము సరిగ్గా చేయలేకపోయాం. ఓకే, అప్పుడు అర్థమైంది ప్రతి డబ్బాకి ఒక కరెక్ట్ ఐటెం ఉండాలి, లేకుంటే మెస్ అవుతుందని. అయితే ఈ స్టోరీకి మన జావా కాన్సెప్ట్కి సంబంధం ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ జావాలో కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాని ఏమంటారంటే వేరియబుల్ అంటారు. ఐటెంని ఏమంటారంటే వాల్యూ అంటారు. అంటే సపోజ్ షుగర్ డబ్బా తీసుకుంటే షుగర్ డబ్బాని ఏమంటారు, వేరియబుల్ అంటారు. ఐటెంని ఏమంటారంటే వాల్యూ అంటారు. అంటే అందులో ఉన్న షుగర్ని ఏమంటారంటే వాల్యూ అంటారు. సో అయితే ఇక్కడ ఎలాగా డిఫైన్ చేస్తారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఉంటే ఇక్కడ ఏజ్ అనేది డబ్బా. ఇక్కడ ఏజ్ అనేది ఏంటి, డబ్బా. అందులో ఆ డబ్బాలో మనం ఏం ఉంచాం, 20 అనే వాల్యూని ఉంచాం అన్నమాట. ఓకే, అయితే ఈ ఇంట్ అనేది ఏంటంటే ఇది ఏ టైప్ ఆఫ్ డబ్బా అనేదో డిఫైన్ చేస్తుంది. సో ఫర్దర్ వీడియోస్లో వీటి గురించి ఇంకా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మన స్టోరీ గుర్తుంది కదా, షుగర్ డబ్బాలో బిస్కెట్ పెట్టాం కదా, అది రాంగ్. అలాగే జావాలో ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 20 అని ఇలా పెట్టడాన్ని ఇదేంటంటే ఇది రాంగే. సో దీనివల్ల ఏమొస్తుందంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు రవి, ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 95. ఇప్పుడు ఈ రెండు చూస్తుంటే డిఫరెంట్ డబ్బాలో డిఫరెంట్ వాల్యూస్, అంటే డిఫరెంట్ డబ్బాల్లో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టామని మన అర్థం. అంటే ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటి, నేమ్, మార్క్స్. ఓకే, మనకు ఒక రిలేటబుల్ ఎగ్జాంపుల్ కావాలంటే సపోజ్ మన ఫోన్లో కాంటాక్ట్స్ సేవ్ చేస్తాం కదా, అందులో నేము నెంబరు స్టోర్ చేస్తాం. అది కూడా వేరియబుల్ కాన్సెప్టే. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే డబ్బా, వాల్యూ అంటే ఇన్సైడ్ ఐటమ్ని అంటారు. సో ఇప్పుడు ఈ వేరియబుల్స్కి ఏ డేటా టైప్స్ని డిఫైన్ చేస్తారో అనేవి నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, డబ్బా అంటేనేమో వేరియబుల్, దాని లోపల ఉండే ఐటెంనేమో వాల్యూ అంటాం. అంటే నువ్వు గమనిస్తే
నేమ్ అనేది, మార్క్స్ అనేది, లేదా ఇక్కడ ఏజ్ అనేది, ఇవన్నీ ఏంటి? వేరియబుల్స్. అంటే మనం ఇంకోలా కూడా చెప్పొచ్చు, వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్. ఓకే, అదొక నేమ్. ఆ నేమ్ అనేది కొంచెం హై లెవెల్లో చెప్పాలంటే క్లాస్ నేమ్ అవ్వచ్చు, మెథడ్ నేమ్ అవ్వచ్చు, అరే నేమ్ అవ్వచ్చు, ఏ నేమ్ అయినా అవ్వచ్చు. అంటే ఒక నేమ్ని కానీ మనం కానీ జావాలో డిఫైన్ చేస్తే దాన్ని ఒక వేరియబుల్ అని మనం చెప్పొచ్చు.